చూడటానికి ఫిట్గా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చిహ్నాలని మనం నమ్ముతాం. కానీ ఈ బాహ్య దృఢత్వం మనల్ని పూర్తి సురక్షితంగా ఉంచుతుందని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ప్రస్తుత కాలంలో జిమ్లో కసరత్తులు చేసేవారు, మారథాన్ రన్నర్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ప్రముఖ కార్డియాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం బాహ్య శరీరం రూపం, బాహ్య శారీరక రూపం శరీరంలోని అంతర్గత వ్యవస్థల స్థితికి పూర్తి అద్దం పట్టదు. ధమనులలో వాపు, రక్తనాళాల లోపలి పొర దెబ్బతినటం లేదా హార్మోన్ల అసమతుల్యత వంటివి బయటకు ఎటువంటి సంకేతాలను ఇవ్వవు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 50% పైగా గుండె జబ్బులు 70 ఏళ్లలోపు వారికే వస్తున్నాయి. అంటే వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు ఎవరినైనా చుట్టుముట్టవచ్చు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి అతిపెద్ద విలన్గా మారింది. నిద్రలేమి, ఆఫీస్ గడువులు, మానసిక ఆందోళన శరీరంలో కార్టిసోల్ స్థాయిలను పెంచి రక్తపోటును అస్థిరపరుస్తాయి. ఇది క్రమంగా గుండె పనితీరును దెబ్బతీస్తుంది. మరోవైపు జన్యుపరమైన కారణాలు కూడా కీలకమే. కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులో గుండె సమస్యలు ఉంటే మీరు ఎంత ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తున్నా మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటివి ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెను బలహీనపరుస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదికల ప్రకారం చాలా మందికి తమకు అధిక రక్తపోటు ఉన్నట్లు కూడా తెలియదు. వీటికి తోడు తగినంత నిద్ర లేకపోవడం శరీర జీవక్రియను, గుండె లయను దెబ్బతీస్తుంది. గుండె ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా కీలకం. తగినంత నిద్ర లేకపోవడం లేదా సరిగా నిద్రపోకపోవటం వల్ల గుండె స్పందన రేటు ప్రభావితం కావచ్చు, ఒత్తిడి పెరగవచ్చు, జీవక్రియ దెబ్బతినవచ్చు. అందువల్ల కేవలం ఆరోగ్యంగా కనిపించడం మాత్రమే సరిపోదు. రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ మరియు ఈసీజీ వంటి క్రమమైన ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించడం మీ గుండెను కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం.